హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎల్జీ ఫిషింగ్. ఇక లాగ్ వద్ది వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కింద వీడియోలో అయితే చెప్పాను కదా, కండవ ఎర్రకైతే మనకి చేప అనేది చాలా వేగంగా లాగుతుంది అనేసి. కండవ ఎర్రను అయితే ఏ విధంగా కుట్టేసి వేస్తానో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను తప్పించింది అయితే కల్లడుగు, దానికైతే నేను చాలా సేపు చూసాను, చేప అయితే లాగలేదు. ఇప్పుడు నేను జాలీతో పట్టుకొని తీసినాను కదా, ఇదే కండవ. అది చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా అయితే మెరుస్తుంది. అది కిందకి వెళ్ళిన తర్వాత నేనైతే కుట్టేసి అయితే నీటిలో ఎన్ని వేసుకున్నాను. చూద్దాం కాసేపులో ఏ చేప లాగుతుందో. చాలా వేగంగా అనేది లాగుతుంది చేప అనేది. వెనకతలు అయితే చూసుకోవచ్చు, మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ఆడు కూడా లాగలాగా తాడైతే వేస్తాడు. ఆడికైతే చేప అయితే లాగలేదు. చూసారు కొంత చేపల్లో మనకు చేప అనేది లాగింది. చెప్పాను కదా చేప అనేది చాలా వేగంగా లాగుతుందని. బహుశా అది వచ్చి చాలా పెద్ద చేప అనుకుంటా. చాలా భారంగా అయితే వస్తుంది నాకు. మా మాయ నేనైతే తీస్తున్నాం, చూస్తున్నారు కదా. వెనకతలు అయితే మా మాయ అయితే నాకు సపోర్ట్ అయితే చేస్తున్నాడు, ఎందుకంటే గ్లౌజులు అయితే జారితే, అందుకని పెద్ద చేపల దగ్గర వెనకతలు అయితే సపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బుడిద అయితే వస్తుంది దగ్గరికి. మా ఫ్రెండ్ అయితే అదైతే ఇప్పుతున్నాడు బుడిద అనేది. పెద్ద చేప దగ్గర లేదన్నా ముగ్గురైనా ఉండాలి, ఎందుకంటే చేప అనేది దగ్గరికి వచ్చినప్పుడు గజ్జలు వేయడానికి అయితే రెడీగానే ఉండాలి. చూసారా ఆ చేప అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో లైటింగ్ వల్ల. మా వాళ్ళు అయితే గజాలు అయితే వేస్తారు, మీరు చూసుకోవచ్చు. అదైతే చాలా భారంగా కిందకైతే ఎత్తుకెళ్ళిపోతుంది, అందుకని సుమారుగా ముగ్గురు మనుషులైనా ఉండాలని చెప్పా. సుమారుగా అది వచ్చేసరికి చాలా వెయిట్ అనేది ఉంది. మాకైతే పైకి అయితే రావట్లేదు. నేను పైకెక్కి అయితే లాగుతున్నాం. నెమ్మదిగా ఎలా ఒకలా బోట్లకి అయితే లాగేసాం, మీరు చూసుకోవచ్చు. లాగేసుకున్న తర్వాత అయితే నేనైతే దాని తల మీద అయితే కొడుతున్నా. ఎందుకు ఇలా కొడుతున్నానంటే చేప రగిడకుండా ఫ్రెష్గా ఉండాలంటే అలాగే మనం అయితే తప్పకుండా కొట్టాలి. నేను కొడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది సుమారుగా వచ్చి మా మాయ అయితే 40 నుంచి 50 కేజీలు రావచ్చు అన్నాడు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.